బైబిల్ ప్రకారం ఏది రైట్ ఏది రాంగ్, లేకపోతే బైబిల్లో వివాదాలు ఇవన్నీ లేవనెత్తుకుని ఒకరితో ఒకరు డిస్కస్ చేసుకుని అవివేకంగా తర్కాలు పెట్టుకుంటే, అంటే తెలిసి తెలియని జ్ఞానంతో కూర్చుని డిస్కషన్స్ పెట్టుకోవడం అనేది మనకు ఏ లాభాన్ని తీసుకురాదు, జ్ఞానాన్ని తీసుకురాదు. ఏమి నేర్చుకోవడం వల్ల మనం సాధించేది కూడా ఏం లేదు. ఎప్పుడైనా యేసుక్రీస్తు నమ్ముకున్న వారు దేవుని ప్రేమిస్తూ తమ పొరుగు వారిని ప్రేమించుకుంటూ బ్రతికితే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. మనస్సాక్షిని శుద్ధీకరించుకుని, మనస్సాక్షి ఎప్పుడు శుద్ధంగా క్లీన్ గా ఉంచుకుంటే ఎలా రైట్ గా ఉండాలి, ఎలా రాంగ్ ఉండాలి అనేది దేవుడు ప్రతి ఒక్కరికి తమ హృదయాల మీద రాసి ధర్మశాస్త్రంలో ఉన్న విభేదాలు తీసుకొచ్చి కూర్చుని డిస్కషన్ పెట్టుకోవడం అనేది మనకి యూజ్లెస్ థింగ్, టైం వేస్ట్ పని. అలాంటి పెట్టుకునే వారితో చాలా దూరంగా ఉండడం చాలా మంచిది. ఇప్పుడు తీతుకు రాసిన పత్రిక 3:9 అవివేక తర్కములు, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గురించిన వివాదములను, నిష్ప్రయోజనమును, వ్యర్థమునై ఉన్నాయి గనక వాటికి దూరంగా ఉండు. మతభేదములు కలిగించి మనుష్యునికి 1-2 మాటలు బుద్ధి చెప్పిన తర్వాత వానిని విసర్జించు. కొంతమంది మత భేదాలు కలిగిస్తారు. మేము ఈ మతం కాబట్టి ఇలా ఉన్నాం, మీరు ఆ మతం కాబట్టి ఎలా ఉన్నాం. మనందరం మతాలన్నీ పుట్టక ముందు మనందరం మనుషులుగా పుట్టే భూమి. దేవుడు మనకి మనుషులుగా జన్మనిచ్చాడు తప్ప ఒక మతంలో మనకి జన్మనివ్వలేదు. దేవుడు మనుషులందరినీ జన్మింపజేశాడు. మనుషులందరికీ దేవుడు ఆయన. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క విధానంలో ఆరాధించుకుంటున్నాడు. అయితే సత్యం అనేది ఎప్పుడు కూడా ఆగదు. సత్యం అనేది ప్రతి మనిషి ఖచ్చితంగా తెలుసుకునే రోజు వస్తుంది. సత్యం ప్రతి మనిషిని స్వతంత్రులుగా మారుస్తుంది. సత్యాన్ని ప్రకటించే వారిగా మనం ఉండాలి తప్ప ఎప్పుడు కూడా విభేదాలు తీసుకురాకూడదు. ఒకవేళ ఎవరైనా విభేదాలు తీసుకొస్తే వారికి 1-2 సార్లు బుద్ధి చెప్పాలి. తర్వాత అసలు వాళ్ళకి దూరంగా ఉండడం చాలా మంచిది. దేవుని ఎదుట సత్యంగా బ్రతికే వారిని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఎవరితో ఈ రోజు తర్కములు పెట్టుకోవద్దు, ఎవరితో కూడా విభేదాలు పెట్టుకోవద్దు. అందరినీ ప్రేమిస్తూ అందరితో సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నిస్తూ ఆశీర్వదించబడదు. గాడ్ బ్లెస్ యు.